హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో చూపిస్తున్న వాటి పేరేంటో మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఆ కాయల్ని ఏమంటారో చెప్పండి. మీలో ఇప్పటివరకు ఎవరైనా చూసుంటే గనక. అలాగే నేను మా పాప కోసం అనేసేసి థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. అంటే చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో చేసుకుంటారనేసేసి వీడియో పెడుతున్నాను. మీకెవరికైనా కావాలి అంటే కూడా నాకు మెసేజ్ చేయండి. ఓహెచ్‌బీ షీట్ మీద హాఫ్ మూన్ కుందన్స్ అండ్ 1 రౌండ్ కుందన్ స్టిక్ చేసుకున్నా అండి 7000 గ్లూ తోటి. అవి అలా అంటే బ్యాంగిల్‌కొచ్చి 8 రౌండ్స్ పడుతున్నాయి. కాబట్టి నేను అవన్నీ అంటించుకున్న తర్వాత వాటి షేప్‌ని నేను కత్తెరతో కట్ చేసి ఇంకా ఏమన్నా ఎడ్జెస్ ఉంటే కనుక అగరబత్తి ఉంటుంది కదండీ! దాంతోటి వేడి చేస్తే అవి మొత్తం షేప్ వచ్చేస్తాయండి. అవి నేను జస్ట్ బ్యాంగిల్‌కి స్టిక్ చేశాను. ఇవి సింగిల్‌గా వేసుకోవడానికి కూడా బావుంటాయి. లేదు అనంటే మనం సైడ్స్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. అవి కూడా మేక్ చేశాను. ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇవి సైడ్స్ ఉంటాయి కదండీ! అవి ఆల్రెడీ నేను థ్రెడ్ చుట్టి పక్కన పెడితే మా పాప అవి అంటించేసింది. ఇంకేం చేయలేక మిగిలిన 3 బ్యాంగిల్స్ కూడా అవే ఫాలో అయిపోయాను. ఏం లేదండి. అవి జస్ట్ ఒక హాఫ్ మూన్ కుందను, రౌండ్ కుందన్ ఒకటి అక్కడొకటి, అక్కడొకటి స్టిక్ చేయటమే. మీలో ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్‌కి చుట్టడం వచ్చుంటే గనక ఇవి చేసుకోవడం చాలా ఈజీ అవుతదండి. మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చు. 1, 2 సార్లు ఫెయిల్ అయినా తర్వాత మంచిగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! బయట ఎక్కడైనా తీసుకోవాలి అంటే 800, 900 అలా ఉన్నాయి బ్యాంగిల్స్ వచ్చి. సో, మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనేసేసి నేను ఈ బ్యాంగిల్స్‌కైతే మనం డైరెక్ట్ అంటిస్తున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అంటించేసుకోవచ్చండి. ఓహెచ్‌బీ షీట్‌తో అంటించేటట్టయితే 7000 యూజ్ చేయాలి. అంతే అండి, ఏం లేదు. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడక్కడ స్టిక్ చేసుకొచ్చేసాను అంతే. చాలా ఈజీగా అయిపోతది. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. ఏమనుకోకండి, బయట కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఫుల్ వర్షం పడుతుంది బయట. దానివల్లే పక్కన డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీకు కూడా వర్షాలు ఉన్నట్టున్నాయి. అవిగోండి అలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అంటించేసాను. మొత్తం అంటించిన తర్వాత అయితే లుక్ బాగుందండి. నేను ఫస్ట్ అయ్యో! చూడటానికి బాగుంటుందా లేదా అనిపించింది అనుకున్నాను. కానీ తర్వాత చూసిన తర్వాత మొత్తం బాగుంది. ఇంక మళ్ళీ తీసి పెట్టడానికైతే ఉండదు కదండీ అంటించేసిన తర్వాత. ఇంకా అందుకనే నేను ఈ మిగిలిన బ్యాంగిల్స్ కూడా అలాగే చేసేసాను.
అవిగోండి మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఎలా ఉన్నాయి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇవి విడిగా కావాలంటే విడిగా వేసుకోవచ్చు. లేదు అనంటే సెట్ లాగా కూడా వేసుకోవచ్చు. అందుకని మీకు చూపిస్తున్నాను నేను. ఎలా ఉన్నాయో బ్యాంగిల్స్ చెప్పండి. ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. ఈజీ వేలో ఎలా బ్యాంగిల్స్ చేయాలి, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోస్ ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.